అమెరికా దాడికి నిరసనగా హర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతోంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగనున్నాయి. ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా ఆపాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చైనాను కోరారు. అయితే భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు. గ్యాస్ దిగుమతిలో 4వ స్థానంలో ఉంది. ప్రభుత్వం 2 వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోందని, ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఎప్పుడు హర్ముజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతిలో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్ముజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయిజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యుఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని, ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెబుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహ్రా ఈ విషయంపై మాట్లాడుతూ, ఇరుకైన మార్గాన్ని మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, భారతదేశ ఇంధన భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని అంటున్నారు. భౌగోళిక, రాజకీయ సంక్షోభానికి దారితీసే ఈ ముఖ్యమైన షిప్పింగ్ మార్గంలో ఏదైనా అంతరాయం ఇరాక్, కొంతవరకు సౌదీ అరేబియా, భారతదేశం ముడి చమురు దిగుమతులను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే ధరలు బ్యారెల్కు 80 నుంచి 90 డాలర్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ దేశాల కరెన్సీ అస్థిరత పెట్టుబడిదారులు ఇతర స్థిరమైన మార్కెట్ల వైపు మొగ్గు చూపవచ్చని, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. హర్ముజ్ మార్గాన్ని మూసివేస్తే ఇరాన్ చాలా నష్టపోతుందని యుఎస్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రూబిన్ అన్నారు. ఆసియాకు వెళ్లే చమురులో 44% ఈ మార్గం గుండానే వెళుతుందని ఆయన అంటున్నారు. ఇందులో ఎక్కువ భాగం చైనాకే వెళుతుందని ఆయన అన్నారు. ఇరాన్ హర్ముజ్ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే అమెరికా ప్రతిస్పందన ఇస్తుందని అమెరికన్ ఉగ్రవాద ఆర్థిక విశ్లేషకుడు జోనాథన్ స్కాంజర్ అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి మద్దతు ఇస్తాయని, ఇరాన్ చర్య ఆత్మహత్య సదృశ్యమని పేర్కొంటున్నారు. యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారతదేశం వాణిజ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. భారతదేశం వారికి $8.6 బిలియన్ ఎగుమతి చేస్తోంది. $33.1 బిలియన్ దిగుమతి చేస్తుంది. హర్ముజ్ మార్గాన్ని మూసివేయడం వల్ల సరుకు రవాణా కూడా పెరుగుతుంది. ముడి చమురును మోసుకెళ్లే ప్రతి 4వ నౌక ఇక్కడి నుంచే వస్తుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు సరఫరాలో 30% ఇక్కడ నుంచి వస్తోంది.